సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డిండి ప్రవాహానికి నేషనల్ హైవే ధ్వంసమైంది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతుల మండలంలో నేషనల్ హైవే తెగిపోవడంతో హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డిండి జలాశయం ప్రవాహానికి నేషనల్ హైవే కోతకు గురవడంతో వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు పోలీసులు. హైవే 760 నెంబర్ జాతీయ రహదారిపై డిండి దాటిన తర్వాత ఒక రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నాగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మోంతా తుపాను దాటికి అచ్చంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. అచ్చంపేట మండలం గణపురం సమీపంలో ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారి తెగిపోవడంతో నిచ్చెన, తాళ్ల సాయంతో వాగుని ప్రమాదకరంగా దాటారు. ప్రభుత్వం త్వరగా స్పందించి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబటిపల్లికి చెందిన కరుణాకర్, పెద్ద కొత్తపల్లి మండలం ముస్టిపల్లి శ్రీనివాసులు బంధువులు నిన్న సాయంత్రం కళ్ళు తాగేందుకు బయట ప్రాంతానికి వెళ్లి రోడ్డుపై పారుతున్న నాగసముద్రం చెరువు వరద దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వరద ఉధృతికి ఇద్దరూ కొట్టుకుపోయారు. శ్రీనివాసులు చెట్టు వేరును పట్టుకుని అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. కరుణాకర్ వరద తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. అతని ఆచూకీ కోసం నిన్న సాయంత్రం గాలించినా ఫలితం లేకపోయింది. ఉదయం నుంచి స్థానికులు, బంధువులు అతని కోసం గాలిస్తున్నారు. వరద ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు. నేను ముందరకు ఇటు వచ్చిన నన్ను వచ్చింది, నన్ను చొరక నేను ఇట్లా అంచుకోవడం పోయినా. అంచుకోవడం వరకు నేను చెట్టు పట్టుకున్నా, పెద్ద చెట్టు పట్టుకుంటే నాకు దాగొచ్చింది. అయిపోయినా, నేను నాకు చచ్చిపోయినా అనుకున్నాను. దాగొచ్చింది ఓ చెట్టు ఎట్లా అని చెప్పి ఆ చెట్లు అన్ని తీసుకుపోయినా. తీసుకుపోయి ఇక ఆ చెట్టు పట్టుకునే నాకు ధైర్యం వచ్చింది. కొంచెం కాలుకు భూమి అని అబ్బాయి బతిపోతున్నారు దేవుడు అని అట్లా రాత్రి 7 అయింది. 5:30కి ఇంటికి బయటికి వెళ్ళి నేను లేకున్నా సార్. మళ్ళా నాకు అతనే వచ్చి మా ఇంటి పక్కన మా మామయ్య వచ్చి ఇట్లా నీళ్ళలో పడిపోయిండు, నేను పట్టుకుంటే ఆగలేదు, ఇద్దరం చెరకొద్దికి పడిపోయినామని చెప్పింది సార్. దానికోసం రాత్రి వచ్చి తోలాడిరు, దొరకలేదు. కళ్ళు అంతా అవని కండి బండి ఇక్కడ పెట్టేసి కళ్ళు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.